కర్నూలు జిల్లాలో ఒకప్పుడు చల్లా కుటుంబం ఓ వెలుగు వెలిగింది. ఆ ఫ్యామిలీలో కొందరు ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్నారు. మరికొందరు పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. ఇంకొందరేమో సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ చల్లా ఫ్యామిలీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం తనదైన ముద్ర వేసింది. చల్లా బతికి ఉన్నప్పుడు నలుగురు సోదరులు, 2 కుమారులతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ ఆయన మాటే శాసనంగా భావించేవాళ్లు. సొంత పార్టీలోనూ ప్రత్యర్థి పార్టీలోనూ ఎవరూ వేలెత్తి చూపే సాహసం చేయలేని పరిస్థితి ఉండేది. 3 ఏళ్ల క్రితం కరోనాతో చల్లా రామకృష్ణారెడ్డి, 2022లో చల్లా భగీరథ రెడ్డి మృతి చెందారు. అప్పటి నుంచి కుటుంబ రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ తర్వాత ఆధిపత్య పోరు మొదలైంది. ఆస్తుల వివాదం కాస్త చల్లా కుటుంబంలో మరింత చిచ్చు పెట్టింది. ఫలితంగా చల్లా కుటుంబంలో చీలిక ఏర్పడింది. చల్లా భగీరథ రెడ్డి సతీమణి, అవుకు జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మి ఒక వర్గంగా, చల్లా పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డితో పాటు మిగిలిన సోదరులంతా మరో వర్గంగా ఏర్పడ్డారు.